మనం ఈరోజు కార్తీక దీపం ఇది నవవసంతం ఎపిసోడ్ 710 చూద్దాం. దీపని సీఈఓ చేసిన శివనారాయణ, అలాగే జోష్నకి వేసిన శిక్ష ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సంగతి ఏంటంటే, అవుట్ హౌస్కి తాళం కప్ప కొన్నదే నేను. దానికున్న 3 కీస్లో 2 దానికుంటే 1 నా దగ్గర ఉంది. సూరజ్ కాల్ చేశాడు. నేను వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళాం. నీ ప్లాన్ అర్థమయ్యే వాచ్మెన్ పిలిపించి బయట తాళం వేసి మేము లోపల కూర్చున్నాం. తప్పు పారు, మంచోడిని నాశనం చేయాలనుకోవటం చాలా తప్పు. ఇప్పటికే చేసిన తప్పులకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు. ఈ విషయం తాతకి తెలిస్తే బతకనివ్వడు. ఎవరికీ మంచిది కాదు. మరోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే జరగదు. వెళ్ళి గుడ్ నైట్. పారిజాతం లాంటి వాళ్ళు అంత సింపుల్గా మారతారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మారతారని నేను అనుకోవటం లేదు. పద, సూరజ్తో మాట్లాడదాం. కంగ్రాట్స్ గ్రానీ. మాట ఇవ్వాలన్నా ఇచ్చిన మాట నిలబెట్టాలన్నా నీ తర్వాతే. బాగానే ప్లాన్ చేశావు. చాలా బాగా ప్లాన్ చేశావు. ఆ క్యారెక్టర్ లేని సూరజ్ కాని ఉత్తముని చేసి తాత దృష్టిలో మరో 2 మెట్లు పైకెక్కేలా చేశావు. కార్తీక్ వస్తాడని ఊహించలేదే. కొంచెమైనా సిగ్గుందా గ్రానీ నీకు? అవ్వా, అమ్మాయిని తీసుకొస్తావా? అలా చేస్తే వాడి క్యారెక్టర్ వీక్ అవుతుంది అనుకున్నాను. అది కూడా నీకు హ్యాండ్ ఇచ్చింది కదా. నా ప్లాన్ ఎక్కడో లీక్ అయిందే. ఇంకా నయ్యం, దీంట్లో నువ్వు విరుక్కోలేదు. థ్యాంక్స్ ఏ, నా మీద ఈ మాత్రమైనా జాలి చూపించినందుకు. ఇది జాలి కాదు, జాగ్రత్త. ఎందుకు? నువ్వు విరుక్కుంటే తర్వాత అనుమానం వచ్చేది నా మీదే కదా. మీ తాతకి దొరకకపోయినా కార్తిక్ గడికి దొరికిపోయినట్టేగా. దొరికిపోయినా అమ్మాయి చేత నిజం చెప్పించలేదంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. ఆహాహా, అలాంటిదేం ఉండదే. ఏం లేకుండా అవకాశం దొరికినా మనతో ఆడుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు అంటే మనం ఊహించలేనిది ఏదో జరుగుతుంది గ్రాని. చూసావా బ్రదర్, క్యారెక్టర్ మీద బురద జల్లే రాజకీయాలు ఎలాగే ఉంటాయి. టైంకి వచ్చి సేవ్ చేశారు బ్రదర్. అది నీ అదృష్టం. దీప ఇంట్లో స్వీట్ చేసింది. నీ సక్సెస్లో బ్రదర్కి సగం బాగా ఉంది. స్వీట్ పెట్టి విష్ చేద్దాం పదా అని తీసుకొచ్చాను. సరిగ్గా మేము రావటం, పారు లాక్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. డూప్లికేట్ కీ నా దగ్గరే ఉంది కాబట్టి వాచ్మెన్ హెల్ప్ తీసుకుని బయట నుంచి లాక్ చేయించాను. మీరు చెప్పిందంతా వాళ్ళు నమ్మారంటారా? అసలు నిజం నీ ఒక్కడికే తెలుసు. మిగతా వాళ్ళకి 2 కథలు చెప్పాను. మా తాతకు 1 కథ చెప్పాను, పారుకు 1 కథ చెప్పాను. దీపా, బ్రదర్కి స్వీట్ పెట్టు, బయలుదేరదాం. తీసుకో సూరజ్. థ్యాంక్స్ వదినా. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. బంధం అయిపోవాలని కాదు, నాకు ఒక బంధం ఉంది అనుకోవాలని. స్వీట్ చాలా బాగుంది వదినా. ఓకే బ్రదర్, జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో కూడా రావచ్చు. బీ కేర్ఫుల్. అలాగే బ్రదర్. పద్దీప వెళ్దాం. సూరజ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ వదినా. ఎందుకు మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. ఇక్కడ సూరజ్ దీపని వదిన అని ఆప్యాయంగా పలకరించాడు. అలా ఎందుకు పిలిచాడో మీరు ఎవరైనా చెప్పగలరా? ఏం సిఓ గారు, నిద్రపోకుండా తిరిగే ఫ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారేంటి? ఏం కనపడుతుంది దాంట్లో? కొత్త బంధం. కడుపులో ఉన్న బంధమా? నా మరిది సూరజ్. వినడానికి బాగుంది. సూరజ్ నన్ను వదిన అని పిలుస్తుంటే నాకు కూడా చాలా బాగుందండి. నాకు ఒక మరిది దొరికాడు, నీకు ఒక తమ్ముడు దొరికాడు. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే మనిషి మీద ఎక్కువ అభిమానం పెంచుకోకూడదు దీప. సూరజ్ వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోడు. ప్రెసెంట్ అయితే నువ్వు సీఈఓ అయినా నీకు సహాయంగా ఉండటానికి నేను ఒప్పించాను. ఎందుకంటే తాత ఆ బాధ్యత నాకు అప్పగించాడు కదా. మరి వెళ్ళిపోతున్నాడని ఎందుకన్నారు? బ్రదర్ని మనం అర్థం చేసుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటుంది. రానన్నవాడు వచ్చాడు, ఉండడేమో అనుకున్నాను, ఉన్నాడు. సరిగ్గా రేపు నేను వెళ్ళిపోతాను అన్నాడు అనుకో,
మనం ఆపగలవా? సూరజ్ మనతో ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? తన సొంత విషయాలు తెలుసుకో. తనెవరో, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, తన కుటుంబం ఎక్కడుంటుందో తెలిస్తే. సూరజ్ బిజినెస్ మన బ్రాంచ్ లోనే ఉంది కాబట్టి కావాలంటే వేరే బ్రాంచ్ కూడా పెట్టుకుందాం. నువ్వు చెప్పింది కరెక్టే దీపా, కానీ సూరజ్ చాలా మంచివాడు బావా. నా గెలుపు కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఒక తోబుట్టు ఉంటే బాగుండనే కోరిక జోష్నతో తీరలేదు, కానీ నాకు తమ్ముడు ఉంటే బాగుండనే కోరిక సూరజ్తో తీరింది. అక్క అని పిలిస్తే తమ్ముడయ్యేవాడు, వదిన అని పిలిచి మరదయ్యాడు. ఇలాంటి మంచి వాళ్ళంతా మనతో ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా బావా. అతని కోసం మనం ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేం? ఏదైనా చేయగలం. నువ్వు నిద్రపోయావు కదే. మీ ఇద్దరు నిద్రపోయారా? మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే నేను నాన్నమ్మ దగ్గర పడుకుంటాను అన్నాను. పోయి పడుకోవే. దీపా నువ్వు ఆగు. రౌడీ నువ్వు పడుకో. అమ్మని కూడా పడుకోమని చెప్పు. అమ్మ కడుపులో బుజ్జి పాప ఉంది కదా, అమ్మ పడుకోకపోతే బేబీ కూడా పడుకోదు. ఇది నీకు అత్తయింది చూడు, నీకంటే పెద్దదానిలా మాట్లాడుతుంది. ఈ మధ్య అసలే బాగా నేర్చుకుంది. పడుకో దీపా. అలారం మోగినా లేవకపోతే నన్ను లేపు. నువ్వు అలారం కంటే ముందుంటావు, నాకు తెలుసు కదా. గుడ్ నైట్, ఐ లవ్ యూ. పడుకోండి. ముందు నువ్వు పడుకో. పడుకో. సూరజ్ గురించి వీలైనప్పుడు తెలుసుకోవాలి. నువ్వు ఈ మాట ఎవరితో చెప్తున్నావో తెలుసా? పెట్టేరా ఫోను. ఏమైంది? ఎవరి మీద ఎగురుతున్నావు? ఇంకెవరు? మేనేజర్ గాడు. వాడు నీ మనిషే కదా. తగలేసుకోవడానికి కాకపోతే నా మనిషి అని చెప్పుకోవడంలో ఉపయోగం ఏముంది? పదవి లేనోడంటే పనివాడికి కూడా లోకువే. ఏమన్నాడే? 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలంట. ఇది చైర్మన్ గారి ఆర్డర్ అంట. ఈ రోజు మీ తాత నీకే శిక్ష విధిస్తాడోనని నేను కూడా రావాలనుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయడానికా? వీలైతే అడ్డుపడ్డానికే. తాత జరిగింది మర్చిపోయి ఉంటాడు. ఎందుకు? రాత్రి జరిగిన గొడవకి. అయితే నిన్నెందుకు రమ్మంటాడు? తెలియదు. తెలుసుకోవాలి అంటే నువ్వు మీ తాత చెప్పిన టైంకి ఆఫీసులో ఉండాలి. కార్లేవి లేవు. అవును, నీ డ్రైవర్ కార్తిక్ గడ్ రాలేదేంటే? నిన్నటి నుంచి నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగా? కార్తిక్ గడి స్కూటీ వీడికెలా వచ్చింది? అడుగుతానుండు. ఇక్కడి నుంచి సూరజ్ జోస్నని ఇంకా బాగా ఏడిపిస్తాడు. మా బావ స్కూటీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? 10 minutes లో నువ్వు ఆఫీస్లో ఉండాలని నీకేమైనా కాల్ వచ్చిందా? నీకెలా తెలుసు బాబు? ఆల్రెడీ 2 minutes అయిపోయింది. 8 minutes మాత్రమే ఉన్నాయి. నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించాడా మా బావ? బ్యాలెన్స్ 8 minutes లో మరో 1 minute వేస్ట్ అయింది. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? స్కూటీ ఎక్కితే ఆఫీస్లో దింపుతాను. నీ స్కూటీ నేనెక్కడ వెంట్రా? ఇది మీదే మేడం. అయితే నువ్వు డ్రైవర్వా? వెళ్ళిపోమంటారా? పోతే పోరా. ఇదే మాట చెప్పమంటారా? ఎవరిని బెదిరిస్తున్నావురా? ఏయ్ జోస్నా, ఆగవే. ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే ఏం చేయమంటావు? స్కూటీ ఎక్కు. నేనా? వస్తారా వెళ్ళమంటారా? వెళ్ళవే. చెప్పు. వస్తాను. రండి. వెళ్ళు. పోని. బాయ్. బాబు మెల్లగా పోని. కార్లో కూర్చున్నట్టు కూర్చోకు. బైక్ మీద అలర్ట్ గా ఉండాలి. తెలుసు. రోడ్డు మీద గోతులు ఉంటాయి. వీలు గోతులో పడిందంటే నువ్వు కింద ఉంటావు. గోతుల్లోకి నూతుల్లోకి పోనివ్వకుండా తిన్నగా రోడ్డు మీద పోనివ్వు. థ్యాంక్స్. దేనికి? ఏంట్రా ఈ బైక్ నడపడం? ఎప్పుడైనా నడిపావా? ఇదే ఫస్ట్ టైమా? గోతులుంటాయి జాగ్రత్త అన్నాను. నువ్వు విన్నావా? రే, కావాలని గోతులో నడుపుతున్నావు కదా. నువ్వు మీద పడ్డావు నాకేమన్నా ఆనందమా? ఆనందం కాదురా, దాన్ని ఏమంటారంటే సమయానికి మాటలు కూడా రావట్లేదు. గుర్తొచ్చింది, దాన్ని పైశాచిక ఆనందం అంటారు. అంటే నువ్వు మీద పడ్డావు నీ పైశాచికం అన్నమాట. నన్ను మీద పడేలా చేసుకోవడం నీ పైశాచికం. అయితే గట్టిగా పట్టుకో. ఎవరినిరా? మీద పడకుండా సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకో. ఏయ్, గోతులో పడకుండా నడపరా.
పట్టుకోమంటే నీకెందుకంత బలుపు? గోతులో పడకుండా నడపడానికి నీకెందుకు అంత బలుపు? అయితే రోడ్లు సరిచేయించు. ఈ రోడ్డేమి మా తాత ఎంచలేదు నేను సరిచేయడానికి. అయితే నోరు మూసుకుని కూర్చోవే. నువ్వు నోరు మూసుకుని నడపరా. ఛీ! చిచ్చి, ఒక డే ఇంత దారుణంగా స్టార్ట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాది సేమ్ ఫీలింగ్. నవగ్రహాలు నిద్రపోతున్న టైంలో పుట్టినట్టున్నావు నువ్వు. నువ్వైతే శనిగ్రహం అనుగ్రహంతోనే పుట్టుంటావు. అసలు నీలాంటిది భూమి మీద. ఏయ్, ఎవడో గొంతు పట్టుకున్నట్టు అలా ఆగిపోయావే. ఆ వర్డ్ పూర్తి చేయరా. చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా? నాతో ఏం చెప్పలేదు. ఒక తెలివైన వాడు మూర్ఖుడితో ఎప్పుడూ వాదంతో దిగకూడదు అన్నాడు. అంటే నేనెప్పుడు నీతో వాదనకి దెక్కూడదన్నమాట. నాది సేమ్ ఫీలింగ్. టైం అవుతుంది, వెళ్దాం పద. ఈసారి గోతులో దించరా చెప్తా. గుచ్చావా? ఏయ్, నువ్వు పోనివయ్యా. నొప్పి వస్తుంది. నాకు హాయిగా ఉంది. అసలు నీలాంటిది భూమి మీద ఎలా పుట్టిందో అర్థం కావట్లేదు. నిజమే, నా లాంటిది ఇంద్రలోకంలోనో సువర్ణ లోకంలోనో పుట్టాల్సిందే. పొరపాటున భూమి మీద పుట్టేశాను. కాస్త స్పీడ్ గా పోనిస్తాను, గట్టిగా పట్టుకో. కింద పడ్డావంటే ఇంద్రలోకానికి కాదు నరకలోకానికి పోతావు. కంగ్రాట్స్ CEO గారు. దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడను. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీల్లేదు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దీపా. నాకొద్దు. దశరథి గారు కూడా ఉంటే బాగుండేది. ఒక ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్ళాడమ్మా. రావడానికి టైం పడుతుంది. క్యాబిన్ కి వెళ్దాం రామ్. రామ్మా కూర్చో. ఈ రోజు నుండి ఈ సంస్థ బాధ్యతలన్నీ నిర్వర్తించబోయేది ఇక్కడి నుంచి. సరే, దీపాన్ని పోటీలో నుంచి తొలగించి ఆఫీసులో నుంచి బయటకు పంపించండి. సరే, మనమందరం వెళ్దాం పద. బావా, స్వీట్ తీసుకో. అరే దీపా, ఏంటిది? పైకిలే. నన్ను ఆశీర్వదించు బావా. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఇంత ఎమోషన్ అవసరమా? అవసరమే బావా. ఈ చప్పట్లు, ఈ పూల బొకేలు, ఈ శుభాకాంక్షలు, ఈ పదవి, ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ బ్రతుకు అంత నువ్విచ్చిందే బావా. కష్టపడ్డావు, సాధించావు. ఏంటి బావా కష్టపడేది? ఎవరికి అవసరం లేదని అందరూ నన్ను వదిలేశారు. నువ్వే చేరతీసావు, కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఒక పాత సైకిల్ మీద టిఫిన్ క్యారేజ్లు కట్టుకొని బతకడం కోసం వ్యాపారం చేసిన దీప ఈ రోజు ఇంత పెద్ద సంస్థకి అధినేత అయింది. ఈ ప్రయాణంలో నన్ను నడిపించిన నీకే ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను. నువ్వు లేకపోతే నేను లేను బావా. ఎవరు? నా కోసం పుట్టిందాన్ని. ఈ పారిజాతం జ్యోత్స్న వీళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? ఇది నీ స్థానం దీపా. నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ సంస్థలో నిన్ను సీఈఓగా చేసేంత వరకు జరిగే ప్రయాణం ఒక ఎత్తు అయితే, నేను సీఈఓ స్థానం నుంచి మనోరాల స్థానం వరకు చేయాల్సిన ప్రయాణం మరో ఎత్తు. నేను అత్త మావయ్య పక్కన కూతురుగా నిలబెట్టిన రోజున అప్పుడు చెప్పు నాకు థ్యాంక్స్ అని. నేనేమి త్యాగాలు చేయట్లేదు, సాయం చేయట్లేదు. నా భార్య పోగొట్టుకున్న ఒకప్పటి గుర్తింపుని నా బిడ్డ పుట్టుకతో తీసుకురావాలనుకుంటున్నాను.
ఈ బిడ్డ సుమిత్ర మనవరాలు గాని మనవడు గాని పుట్టాలి. నీ జీవితానికి అన్యాయం చేసిన వాళ్ళకి చెడు కాలం మొదలైంది. మనం గెలుస్తూనే ఉంటాం, వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ఏదో ఒక రోజు నేను నీ మనవరాల్ని కాదు అని తాతతో జ్యోత్స్న చెప్పే రోజు వస్తుంది. చేసిన తప్పులు ఒప్పుకుని అందరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి పారుకొస్తుంది. సర్లే, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడాలి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దీపా. అమ్మిచ్చిన చీరలో నువ్వు భలే అందంగా ఉన్నావు. ఆల్రెడీ ఒక దోషిని శిక్షించారు. అసలైన దోషికి ఏ శిక్ష పడుతుందో చూద్దాం, పద. మీ తాత మాట్లాడేంటి? ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి గ్రాని, మనం తర్వాత మాట్లాడుకుందాం. తాత, మీరు నన్ను అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాను? పరిజతం నువ్వు చెప్పు. అదే దీని విషయంలో ఏదో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రమ్మన్నాను? అర్థమైంది తాత, అదేంటో చెప్పండి. కార్తీక్, ఏంటి తాత? నేను అన్ని కాగితంలో వివరంగా రాశాను. నీ నోట్తో నువ్వే చదివి జ్యోత్స్నకు వినిపించు. ఏదో పెద్దదే రాసినట్టున్నారేంటి? నువ్వు చదువు పారు, నువ్వు చదువు. నువ్వే చదవరా, ఊరికి అలా చూస్తున్నాను అంతే. వాళ్ళ విషయాలంటే మనకి ఎంత ఇంట్రెస్ట్. చదువుతాను, వినండి. జ్యోత్స్న చేసిన తప్పుకి విధించబడుతున్న శిక్ష. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. వచ్చి నేనేం చేస్తాను బావా? మీకు పోస్ట్ ఇచ్చారు కదా. ఏంట్రా అది? డిఏ. అమ్మో, డిఏ అంటే చాలా పెద్ద పోస్టు. అవునవును, చాలా పెద్ద పోస్ట్. దాని చదువుకి ఆ మాత్రం పదవి ఉండాలిరా. నువ్వు ఆగు గ్రాని, అసలు డిఏ అంటే ఏంటో తెలుసా? సీఈఓ కంటే పెద్దదే కదే. నువ్వు అనుకుంది తప్పు. అవునా? మరి డిఏ అంటే? అదేగా అడుగుతుంది. చెప్పు బావా, డిఏ అంటే ఏంటి? డిఏ అంటే దీప అసిస్టెంట్. దీప అసిస్టెంటా? అవును. ఇలా దీపని సీఈఓ చేసి జ్యోత్స్నని దీపకి అసిస్టెంట్గా చేశారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.